I am Dr. Munnangi Nagaraju. I am the guest faculty for journalism department at Andhra University. కారంచేడు సంఘటన జరిగి నేటికి 31 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కారంచేడు సంఘటన 1985 జూలై 17వ తారీఖున కారంచేడు దళితవాడ మీద అగ్రకుల పెత్తందారులు దాడులు చేసి ఆ యొక్క దళితవాడను ఒక శ్మశాన వాటిగా చేసినటువంటి సందర్భాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. కారంచేడు సంఘటన ఈ రాష్ట్రంలోనే ఎన్నో పెను మార్పులకు దారితీసింది. కారంచేడు సంఘటన దళితులకు సంబంధించి ఎన్నో చట్టాల రూపకల్పనకు సంబంధించి ఒక మహోన్నతమైనటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక ఉద్యమాలకు దారితీసింది. అసలు కారంచేడు సంఘటన ఎందుకు జరిగింది, కారంచేడు సంఘటన జరగడానికి నేపథ్యం ఏంటని చెప్పేసి మనం ఒకసారి ఆలోచించినప్పుడు 1985 జూలై 16వ తారీఖున ఏం జరిగిందని చెప్పేసి మనం ఒకసారి పరిశీలిస్తే, జూలై 16వ తారీఖున కారంచేడు కమ్మ భూస్వామికి సంబంధించినటువంటి రాయినీడు ప్రసాద్ అనేటటువంటి ఒక అగ్రకుల వ్యక్తి తనకు సంబంధించినటువంటి తన పశువులను ఆ మంచినీటి చెరువు దగ్గరకు తన యొక్క గేదెలను తీసుకొచ్చి ఆ మంచినీటి చెరువులో తన గేదెలు తాగినటువంటి ఆ యొక్క కుడితి నీరు ఏదైతే ఉందో కలుషితమైన నీటిని మంచినీటి చెరువులో పోయటం వల్ల అక్కడ ఉన్నటువంటి కత్తి చంద్రయ్య అనేటటువంటి ఒక దళిత యువకుడు రాయినీడు ప్రసాద్ను ప్రశ్నించడం జరిగింది. అయ్యా, ఇది దళితులు తాగేటటువంటి మంచినీటి చెరువు, ఈ మంచినీటి చెరువులో కలుషితమైనటువంటి నీరును పోయటం వల్ల మేము ఏ విధంగా తాగాలని చెప్పేసి ఆ దళిత యువకుడు ప్రశ్నించినప్పుడు, నువ్వు నాకు చెప్పేంతటి వాడివా, నువ్వు నన్ను ప్రశ్నించేటటువంటి వ్యక్తివా, కత్తి చంద్రయ్యను ఆ అగ్రకుల పెత్తందారు కొట్టడం జరిగింది. కొట్టేటటువంటి పరిస్థితిలో అక్కడికి మంచినీళ్ళు తీసుకెళ్దాం అని చెప్పేసి మున్నంగి సువార్తం అని చెప్పేసి ఒక దళిత మహిళ మంచినీటి చెరువు దగ్గరికి వచ్చినప్పుడు ఆవిడ చూస్తూ అక్కడ జరిగినటువంటి హృదయ విధాకరమైన సంఘటనలు చూస్తూ తను ఓర్చుకోలేక తను రాయినీడు ప్రసాద్ అనేటటువంటి కమ్మ పెత్తందారిని ఆమె ప్రశ్నించడం జరిగింది. అయ్యా, చంద్రయ్య గారు అడిగినటువంటి దాంట్లో తప్పే ఉంది, అతను అడిగిన దాంట్లో న్యాయమే ఉంది కదా, ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి ఒక దళిత మహిళ ప్రశ్నించినందుకు గాను రాయినీడు ప్రసాద్ అనేటువంటి ఒక కమ్మ భూస్వామి ఆ యొక్క దళిత మహిళ మున్నంగి సువార్తమ మీద చేయి చేసుకోవటం జరిగింది, ఆవిడ్ని దుర్భషలాడటం జరిగింది. ఈ పరిస్థితిలోనే మున్నంగి సువార్తమ్మ అతన్ని ప్రశ్నించినందుకు గాను రాయినీడు ప్రసాద్ అనేటటువంటి ఒక అగ్రకుల పెత్తందారు, నువ్వు నాకు చెప్పే స్థాయిలో నువ్వు ఉన్నావా, నువ్వు చెబితే నేను వినాలా అనేటటువంటి పద్ధతిలో ఆ కొట్టినటువంటి రాయినీడు ప్రసాద్ వెంటనే తన గ్రామంలో ఉన్నటువంటి కమ్మ భూస్వాముల దగ్గరికి వెళ్ళేసి ఒక దళిత యువకుడు నన్ను ప్రశ్నించాడు, నాకే ఎదురు తిరిగి మాట్లాడారు. ఆ రాయినీడు ప్రసాద్ వాళ్ళ దగ్గర చర్చించేసి రాత్రికి రాత్రే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కమ్మ భూస్వాములందరినీ కూడా వాళ్ళు కూడగట్టుకొని మనం దళిత పల్లె మీద ఖచ్చితంగా మనం దాడి చేయవలసిందే, ఎందుకంటే ఈ రోజు మనల్ని ప్రశ్నించారు, రేపటి రోజు వాళ్ళు ఏమైనా చేస్తారు అనేటువంటి ఆలోచనతోటి దళిత పల్లె మీద వాళ్ళు దాడి చేసి, అంటే జూలై 17వ తారీఖున ఒక మానవ హోమం సృష్టించాలన్న ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి కమ్మ పెత్తందారులందరూ కూడా ట్రాక్టర్లలో, లారీల్లో కత్తులు, గండ్రగొడ్డళ్ళు, బరిసెలు వీటన్నిటిని కూడా వాళ్ళు సమీకరించుకొని వాళ్ళందరూ కూడా ఒక సమూహంగా కారంచేడు దళిత పల్లె మీద దాడి చేసిన సంఘటనే జూలై 17, 1985. ఆ జూలై 17, 1985 తారీఖున కారంచేడు దళితవాడను కమ్మ భూస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ రోజు భూస్థాపితం చేసినటువంటి రోజు. కారంచేడు మాదిగపల్లి ఏదైతే ఉందో అక్కడున్నటువంటి అగ్రకుల పెత్తందారులు విచక్షణరహితంగా కనపడినటువంటి వాళ్ళని కనపడినట్లు కొట్టడం జరిగింది, చేతికి చిక్కినటువంటి వాళ్ళని వాళ్ళు చంపడం జరిగింది. బరిసెళ్ళు, గండ్రగొడ్డలతోటి వేటాడి అక్కడున్నటువంటి దళితుల మీద అమానుషంగా దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో తల్లి ఎక్కడో, తండ్రి ఎక్కడో, కొడుకు ఎక్కడో, కూతురు ఎక్కడో తెలియనటువంటి పరిస్థితిలో అమాయకంగా అనాథలుగా పొలం గట్ల మీద పరిగెడుతూ వాళ్ళు వెళ్ళేటటువంటి పరిస్థితిలో కమ్మ భూస్వాములకి విచక్షణ కూడా లేకుండా, మానవత్వం కూడా లేకుండా, ఒక సానుభూతి కూడా లేకుండా ఆ రోజు కారంచేడు పల్లెను వల్లగాడుగా మిగిల్చారు. నిజంగా ఆ రోజు జరిగినటువంటి సంఘటన కానీ చూస్తే చాలా బాధాకరం, చాలా విషాదకరం. ప్రాణభయంతో చేతులు బిగబెట్టుకొని ఆ రోజు అక్కడున్నటువంటి దళితులు పొలాల మీద పరిగెడుతూ ఉంటే చాలా హృదయ విధాకరమైనటువంటి సంఘటన. ఆ రోజు జరిగినటువంటి సంఘటన
ప్రధానంగా ఒక చిన్న బాలుడు 7 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక బాలుడు తను పరిగెత్తేటటువంటి క్రమంలో తన తండ్రి ప్రాణభయంతో పరిగెడుతూ ఉంటే ఆ పరిగెడుతున్నటువంటి సందర్భంలో ఆ యొక్క బాలుడు తన కాళ్ళకు పెనవేసుకొని నానా నన్ను కూడా తీసుకొని వెళ్ళు, నేను కూడా నీతో పాటు వస్తానని చెప్పేసి ఆ బాలుడు ఏడుస్తూ తన యొక్క తండ్రి కాళ్ళను పెనవేసుకొని ఆ బాలుడు వదలకుండా ఉన్నటువంటి సందర్భంలో ఆ తండ్రికి ఎక్కడ కమ్మ భూస్వాములు వచ్చేసి చంపేస్తారనేటువంటి ఒక పక్క భయం, మరో పక్క తన కుమారుడు తనకు కాళ్ళకు పెనవేసుకొని నానాలను తీసుకెళ్ళని చెప్పేసి హృదయ విధాకరంగా అడుగుతుంటే తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. తీసుకెళ్తే ఆ క్రమంలో కమ్మ భూస్వాములు వెంటాడి చంపేస్తారు, తీసుకెళ్ళకపోతే నా బిడ్డను నేను అన్యాయం చేసిన వాడిని అవుతానని చెప్పేసి ఆ తండ్రి బాధపడుతున్న సందర్భంలో నా కుమారుడు చిన్నవాడు కాబట్టి నా కుమారుని ఏమి చేయరామో, నేను కనుకుంటే నన్ను చంపేస్తారనేటువంటి ఒక ప్రాణభయంతో ఆ తండ్రి నిజంగా పొలగొట్ల మీద పరిగెడుతూ కూడా చీరాల వైపు పరిగెట్టడం జరిగింది. ఆ బాలుడు ఏమి చేయాలో కూడా తెలియనటువంటి స్థితిలో ఒక పంట కాలంలో దాటలేక ఆ పంట కాలం కూడా దాటుకుంటూ వెళ్ళేటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది దళిత స్త్రీలు ఒక చోట పొలంలో కనిపించడంతో ఒక రకమైనటువంటి ధైర్యం ఆ యొక్క బాలుల్లో రావటం జరిగింది. తేల మరియమ్మ, తేల సులేచన, అదేవిధంగా తేల కాంతమ్మ, ఈ విధంగా దాదాపు ఒక 7-8 మంది దళిత మహిళలు పొలం గట్ల మీద పరిగెత్తుతున్న సందర్భంలో అక్కడికి ఆ బాలుడు కూడా వెళ్ళటం జరిగింది. ఆ వెళ్ళేటటువంటి క్రమంలోనూ ఆ బాలుడి యొక్క అక్క కూడా కుమారి అనేటటువంటి ఆ యొక్క చిన్న పాప కూడా ఆ యొక్క మహిళలతోటి కలిసి అక్కడ ఉండటం జరిగింది. అక్కడ పొలం గట్ల మీద ఉన్నటువంటి ఆ యొక్క దళిత మహిళల దగ్గరికి కమ్మ భూస్వాములు వచ్చేసి ఏమే ఏడెందుకున్నారు మీరు అని చెప్పేసి విచక్షణ రహితంగా ఆ యొక్క దళిత మహిళలను కొట్టడం జరిగింది. విచక్షణ రహితంగా రాడ్లతోటి పెద్ద పెద్ద సరుకుబాదులతోటి ఆ మహిళలను కొడుతున్నటువంటి దృశ్యాలు అవన్నీ కూడా కళ్ళారా చూస్తే చాలా హృదయ విధాకరం. ఎందువల్లంటే ఆడ మనుషులు అన్నటువంటి విచక్షణ జ్ఞానం కూడా లేకుండా, కనీసం వాళ్ళ మీద ఒక జాలి కూడా లేకుండా వాళ్ళు కొట్టినటువంటి దృశ్యాలు చాలా బాధాకరం. మిమ్మల్ని ఇలా కాదు ఊరికి తీసుకొని వెళ్ళి మీ అంతు తేల్చాలని చెప్పేసి జడలు పట్టుకొని లాక్కొని వెళ్ళేటువంటి సందర్భంలో ఊరు చెరువు గట్ట దగ్గరికి రావడంతో అక్కడున్నటువంటి పోలీసు వాళ్ళని చూసేసి ఆ కమ్మ భూస్వాములు ఆ బరిసెలు గొడ్డల్లో పడవేసేసి వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో ఆ వెళుతున్నటువంటి క్రమంలో చాలా ముత్తయ్య అనేటటువంటి దళిత వ్యక్తి కూడా చంపబడేసి కాలువ చెరువులో పడేయటం కూడా జరిగింది. ఈ విధంగా చూస్తే చెరువు గట్ల మీద కొంతమంది దళిత యువకులను చంపడంతో పాటు మరికొంతమంది వెళ్ళేసరికి రోడ్ల మీద చనిపోయినటువంటి వాళ్ళని పండబెట్టినటువంటి పరిస్థితి ఆనాడు కనిపించింది. ఆ కారంచేడు మాదిరిపల్లి చూస్తే ఒక శ్మశాన వాటిగా ఆనాడు కనపడినటువంటి సందర్భం మనకి స్పష్టంగా తెలుస్తుంది. వాస్తవానికి కారంచేడు ఘటన అంటుంటూనే అక్కడ ఏదో జరిగింది, అక్కడ ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి తెలియవు. మీరు ఏదైతే ఇప్పటి వరకు మీరు విన్నారో, ఏదైతే చూశారో, ఆ చూసినటువంటి 7 సంవత్సరాల బాలుడు ఎవరైతే ఉన్నారో ఆ 7 సంవత్సరాల బాలుడిని నేనే డాక్టర్ మున్నంగి నాగరాజుని. నిజంగా కారంచేడు పల్లిచ్చినటువంటి ఆ స్ఫూర్తి, కారంచేడు దళితులు ఇచ్చినటువంటి ఆ స్ఫూర్తి ఈ రోజు డాక్టర్ మున్నంగి నాగరాజుగా నేను పిలువబడుతున్నాను. కారంచేడు సంఘటన అక్కడున్నటువంటి యువకుల్లో ఎంతో మార్పును తీసుకురావటం జరిగింది. కారంచేడు సంఘటన తర్వాత బాధితులైనటువంటి వాళ్ళు నిరాశ నిస్పృహల మధ్య దీనికి మార్గం ఏంటి, ఎంతకాలం మనం నిరాశ నిస్పృహల దగ్గర బ్రతుకుతాం అనేటటువంటి ఒక ప్రశ్న కారంచేడు యొక్క బాధితుల్లో రావటం జరిగింది. ఆ బాధితుల నుంచి వచ్చినటువంటి ఆ ప్రశ్నకి సమాధానాలే ఈరోజు కారంచేడులో ఉన్నటువంటి ప్రతి యువకుడు కూడా చర్యకు ప్రతిచర్య అనేటటువంటి పద్ధతులు కాకుండా విద్య అనేటటువంటి ఒక ఆయుధాన్ని తీసుకొని కారంచేడు బాధితులైనటువంటి మనం ఈరోజు భారతదేశ చరిత్రలోనే ఒక రోల్ మోడల్గా నిలబడాలి, ఒక ఆదర్శవంతంగా మన గ్రామం నిలబడాలి అనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో ఈరోజు అక్కడ ఉన్నటువంటి యువకులందరూ కూడా కంకణం కట్టుకొని ముందుకు నడుస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు కారంచేడు దళిత వాడలో ప్రధానంగా ఎక్కడైతే సంఘటన జరిగిందో సంఘటన జరిగినటువంటి దగ్గరనే మనం ఆత్మగౌరవంతో తలెత్తుకోవాలి. ఈ భారతదేశ చరిత్రలో మనం ఒక చుక్కానిలాగా ఒక ఆదర్శవంతంగా మనం జీవించాలి అనేటువంటి లక్ష్యంతో అక్కడ ఉన్నటువంటి యువకులందరూ కూడా కష్టపడి చదువుకొని ఈ భారతదేశానికి ఒక దిశానిర్దేశాన్ని ఇవ్వాలంటే ఒక లక్ష్యంతో ఈరోజు బాధితులైనటువంటి వాళ్ళు ముందడుగులు వేస్తున్నారు.
ఆ ముందడుగులు వేసినటువంటి క్రమంలోనే కారంచేడు దళిత వాడ ఏదైతే ఉందో ఆ దళిత వాడలో ఈ రోజు ఇంటికి ఒకరు, ఇంటికి ఇద్దరు చొప్పున అందరూ కూడా ఒక విద్య అనేటువంటి ఒక ఆయుధాన్ని ఒక లక్ష్యంగా తీసుకొని పనిచేస్తున్నారు. ఆ పని చేసేటువంటి క్రమంలోనే ఈ 31 సంవత్సరాల కాలక్రమంలో ఆ గ్రామం నుంచి గ్రూప్ 1 ఆఫీసర్లు వచ్చారు, నాలాంటి డాక్టర్స్ వచ్చారు, అలాగే ఇంజనీర్స్ వచ్చారు. ఈ విధంగా చూసుకుంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఐఐటి లాంటి విద్యా సంస్థల్లో కూడా సీట్లు కొట్టినటువంటి చరిత్ర కారంచేడు దళితవాడకు ఈ రోజు వచ్చింది. నిజంగా ఈ విషయంలో మేమందరం కూడా గర్వపడుతున్నాం. ఒక కమ్మ భూస్వాముల యొక్క దుర్ఘటనకు అహంకారానికి బలైనటువంటి మేము ఈ రోజు ఆత్మగౌరవంతో తలెత్తుకొని సమాజానికి దళితులు అనేటటువంటి వాళ్ళు దుర్ఘటన జరిగినప్పుడు వాళ్ళు మానసికంగా కుంగిపోకూడదు, ఖచ్చితంగా వాళ్ళ మనోస్థైర్యంతో ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయాలని చెప్పేసి పూర్తిదాయకమైనటువంటి ఒక విధానాన్ని ఈ రోజు కారంచేడు విజయనగర కాలనీ కొనసాగిస్తుందంటే దానికి మేమందరం కూడా గర్వపడుతున్నాం. మా గ్రామంలో ఉన్నటువంటి మా పెద్దలు కానీ, మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కానీ వాళ్ళు అక్కడ ఉంటున్నటువంటి యువకులను వివిధ రంగాల్లో ప్రోత్సహిస్తుంటారు. ఎవరి కూడా అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినటువంటి విద్యార్థులకు ప్రతి ఏడాది కూడా స్పర్ధయ వదతే విద్య అనేటటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ, అదేవిధంగా వివిధ స్టడీస్ లో మంచి ఉత్తీర్ణత సాధించినటువంటి విద్యార్థులకు అక్కడ సన్మాన కార్యక్రమంలో ప్రత్యేకంగా బహుమతుల కార్యక్రమం అందిస్తూ విద్య అనేటటువంటి ఒక ఆయుధాన్ని ఒక ఉద్యమంలో తీసుకొని ఆ గ్రామంలో ఈ రోజు ఎంతో మంది అక్షరాస్యులుగా తయారైనటువంటి సందర్భం మనం చూస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఇంతకు ముందు కూడా ఎన్నో దాడులు జరిగినాయి. చుండూరు సంఘటన కావచ్చు, గుంటూరు జిల్లా, శ్రీకాకుళం లక్ష్మీపేట కావచ్చు, వేంపేట కావచ్చు, అలాగే ఎన్నో సంఘటనలు జరిగినటువంటి ఈ పరిస్థితిలో దళితులు అనేటువంటి వాళ్ళు ఈ సమాజానికి ఆదర్శవంతంగా జీవించాలి. మీరున్నటువంటి నిరాశ నిస్పృహలను విడినాడి మనం ఉన్నతంగా చదివించుకొని ముందుకు నడిపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. కారంచేడు సంఘటన తర్వాత ఈ రాష్ట్రంలో భయం గుప్పిట్లో ఉన్నటువంటి దళితులకు ప్రజలందరూ కూడా అండగా నిలబడ్డారు. ఆ రోజు కారంచేడు బాధితులు భయంగా బరికెత్తేటువంటి రోజులు, ఒక పులి ఒక మేకను వేటాడినట్టు అగ్రకుల పెత్తందారుల చేతుల్లో నుంచి బయటపడ్డటువంటి బాధితులు, చీరాల్లో ఉన్నటువంటి దళితులు ఆ రోజు ప్రధానంగా ఎంతగానో ఆదుకున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దళితుడు కూడా ఈ సమస్య మాకు వచ్చింది, మా కుటుంబానికి వచ్చింది, మా గ్రామానికి వచ్చింది అనేటటువంటి పరిస్థితులు ఆ రోజు ఉన్నటువంటి కారంచేడు దళితులను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది దళితులు పిడికిడు తీసుకొచ్చినటువంటి ఆ రైసు పునరావాసం పేరు మీద బాధితులైనటువంటి వాళ్ళు 6 నెలల పాటు ఒక టెంట్లో వాళ్ళందరూ కూడా ఏకంగా భుజించారంటే ఆ రోజు దళితులు ఇచ్చినటువంటి స్ఫూర్తి. కారంచేడు నుంచి చీరాల వచ్చిన తర్వాత బాధితులైనటువంటి వాళ్ళు 6 నెలల్లో టెంట్ల కిందే జీవించారంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దళితుడు కూడా వాళ్ళని ఒక రక్షణ కవచంలా కాపాడుకున్నారు. కాబట్టి ఈ రోజు చీరాల్లో విజయనగర కాలనీ అనేటువంటి ఒక గ్రామం ఈ రోజు ఇంత అభివృద్ధి వైపు ముందుకు అడుగులు వేస్తుందంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు ఇచ్చినటువంటి స్ఫూర్తి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కత్తి పద్మారావు గారు ఆ రోజు ఒక దళిత ఉద్యమ నాయకుడిగా దళితులను నడిపించినటువంటి విధానం, దళితుల్లో నింపినటువంటి చైతన్యం ఈ రోజు కూడా మేము మర్చిపోలేం. కారంచేదు రక్తపు మడుగుల నుంచి చీరాల వచ్చినటువంటి బాధితులైన మాకు ఆ రోజు అన్నలాగా ఆదరించినటువంటి దళిత ప్రజానికానికి, అదేవిధంగా ఒక అమ్మలాగా అన్నం పెట్టినటువంటి తల్లులకు, అదేవిధంగా ఒక నాన్నలాగా ఆదరించినటువంటి మా దళిత సోదరులందరూ కూడా మేమందరం కూడా శిరస్సు వహించి నిజంగా మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే ఆ రోజు కారంచేడు ఉద్యమ సందర్భంలో దళితులైనటువంటి వాళ్ళం మేము ప్రాణభయంతో భీతున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దళితులు కూడా మాకందరూ కూడా ఒక రక్షణగా నిలిచి మమ్మల్ని మీరు నిలబెట్టారు. మీరు నిలబెట్టినటువంటి మీరు ఇచ్చినటువంటి ఆ స్ఫూర్తే ఈ రోజు చీరాల విజయనగర కాలనీ ఒక తలెత్తుకున్నటువంటి స్థాయిలో మేము ఉన్నామంటే దానికి కారణం మీరందరే. కారంచేడు సంఘటన జరిగినటువంటి సందర్భంలో ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నటువంటి ఎస్ఆర్ శంకరన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన బాధితుల కోసం పడినటువంటి ఆ తపన్ని మేము మనసాక్షిగా గుర్తుపెట్టుకున్నాం. ఎస్ఆర్ శంకరన్ గారు ఆయన ఇచ్చినటువంటి దిశానిర్దేశాలకు అనుగుణంగా ఆ రోజు ప్రభుత్వ ఆఫీసుల అందరూ కూడా మాకు సహకరించడం జరిగింది. ఎస్ఆర్ శంకరన్ గారు ఇచ్చినటువంటి ఆ సహాయ సహకారాలు గాను ఆయన యొక్క విగ్రహాన్ని కూడా మేము ప్రదర్శించుకోవడం జరిగింది. కాబట్టి మీరు ఇచ్చినటువంటి ఆ సహకారాన్ని, మీరు ఇచ్చినటువంటి ఆ సహాయాన్ని, మా కడుపుని నింపినటువంటి విధానాన్ని
ఈరోజు మేమందరం కూడా గుర్తుపెట్టుకున్నామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మీరు ఇచ్చినటువంటి ఆ స్ఫూర్తిని మేము భవిష్యత్తులో ఖచ్చితంగా కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి దాడులు జరిగినా దళితుల మీద కారంచేడు బాధితులైన మేము ఖచ్చితంగా ఆ యొక్క గ్రామాలను సందర్శించి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి దళితులకు వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని నింపి వాళ్ళ పోరాట పటిమని నింపి మేము ఆ గ్రామాలను సందర్శించి వస్తున్నాం. ప్రధానంగా చుండూరు సంఘటన విషయంలో కానీ, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేటలో జరిగిన సంఘటనలో కూడా కారంచేడు బాధితులైనటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా పాల్గొని ఆ బాధితులకు సహాయ సహకారాలు అందించి కారంచేడు ఉద్యమ సందర్భంలో జరిగినటువంటి అనుభవాలను బాధితులకు ఆ రోజు లక్ష్మీపేటలో కూడా చుండూరులో కూడా మేము పంచుకోవడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దళితులు ఇచ్చినటువంటి ఆ స్ఫూర్తిని విజయనగర కాలంలో ఉన్నటువంటి యువకులుగా మేము ముందుకు తీసుకువెళ్తున్నాం అని చెప్పేసి నేను మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. దళితుల మీద దాడులు జరిగినప్పుడు శరీర ప్రతిచర్యలే సమాధానం కాకుండా విద్య అనేటువంటి ఒక ఆయుధాన్ని మన బిడ్డలకు అందించి భవిష్యత్తు భారత సమాజాన్ని నిర్మించే దానికోసం ఏదైతే మన మహనీయులు ఉన్నారో, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, పెరియార్ వంటి మహనీయుల యొక్క జీవితాలను ఆదర్శవంతంగా తీసుకొని మన బిడ్డలకు విద్య అనేటటువంటి ఒక ఆయుధాన్ని మనం అందించి మన యొక్క బిడ్డలను ఈ దేశానికి ఉపయోగపడేటటువంటి భారత పౌరులుగా మనం తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కూడా నడుం బిగించాలని చెప్పేసి నేను ఆశిస్తూ విధేయునై మీ డాక్టర్ మున్నంగి నాగరాజు.